ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే ఓర్చుకోలేని కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలను కూడా నాశనం చేయడానికి వెనుకాడటం లేదని వైఎస్ఆర్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ ఘాటుగా విమర్శించారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజుతో కలిసి ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం విశాఖ జిల్లా అధ్యక్షులు కొండారెడ్డి మీద అక్రమంగా డ్రగ్స్ కేసు పెట్టడం దానికి నిదర్శనమని అమర్నాథ్ అన్నారు. ఇది 7-10 నిమిషాల నుంచి జరుగుతున్నటువంటి సీక్వెన్స్ ఇదంతా కూడా. వ్యక్తి చరణ్ అనేటువంటి వ్యక్తి, హర్షవర్ధన్ నాయుడు అనేటువంటి వ్యక్తి, వీరు ముగ్గురు కలిసి ఉండగా మేము ముగ్గురిని పట్టుకున్నాం అనేటువంటిది రిపోర్ట్ చెప్తుంది. ఏది కరెక్ట్ ఇందులో? ఒకవేళ సాయంత్రం 5:45కే వాడిని పట్టుకుంటే ఉదయం 4:30 నుంచి సాయంత్రం 4:30 నుంచి 6 గంటల లోపు ఇదంతా జరిగితే మరి ఉదయం 11:10 గంటలకి 11:10 నిమిషాలకి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో, ఇది తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్, ఇది 2వ తారీఖు సాయంత్రం 4:30 నుంచి 6 గంటల లోపు వీళ్ళు పట్టుబడితే ఉదయం 11 గంటలకి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో ఎలా పెట్టారండి ఇది? ఇందులో పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారితో తనకున్నటువంటి ఫోటోగ్రాఫు, నాతో పాటు ఉన్నటువంటి ఒక ఫోటోగ్రాఫు, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ గారితో ఉన్నటువంటి ఫొటోస్ అన్నీ కూడా పెట్టి ఉదయం 11:20 నిమిషాలకో 11:30 నిమిషాలకో, అంటే సాయంత్రం 2వ తారీఖు సాయంత్రం 5:30కి జరిగితే 4:30 నుంచి 6 గంటల మధ్యలో జరిగితే ఉదయం 11 గంటలకు ఎలాగా తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్లోకి వచ్చాడు? అంటే వీరిదేని ఆదిత్య 369 బాలకృష్ణ టైం మెషిన్ ఇచ్చాడా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు విజనరీ కాబట్టి రాబోయే కాలంలో ఏం జరుగుతుందో చెప్పగలిగేటువంటి శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి వీళ్ళ దగ్గర ఏమన్నా అటువంటి ఎవరు పొదులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పగలిగినటువంటి శక్తి ఏమన్నా చంద్రబాబు నాయుడు గారికి ఆ పార్టీకి ఏమైనా ఉందా?